అంటే వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే జనం ఏ రకంగా తండోపతండాలుగా వస్తారో యావత్ ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద సభలు నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉద్యమ నేల, ఉద్యమాలకు పురిటిగడ్డ, ఓరుగల్లు పోరుగల్లు అక్కడ నిర్వహించినటువంటి ప్రకాష్ రెడ్డిపేటలో నిర్వహించినటువంటి సభకు లక్షలాది మంది వచ్చిండ్రు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే ప్రాంతంలో నిర్వహించినటువంటి సభ కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది, లక్షలాది మంది వచ్చిండ్రు. ఇప్పుడు ఇది ఒక ప్రత్యేక నేపథ్యంలో జరుగుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం మూట కట్టుకోనంత అప్రతిష్టను ఒక ఏడాదిన్నర కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూట కట్టుకున్నది. కాబట్టి ఇది కేవలం రజతోత్సవమే కాదు, ఇది తెలంగాణ ప్రజల ఉద్యమోత్సవం కూడా జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల పండుగ లాగా ఇది జరుగుతుంది. 100% పెద్ద ఎత్తున విజయవంతమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ సభానే పాపం కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుడతా ఉంది. మొన్న ఈ సభ హుస్నాబాద్లో జరుగుతుందని మేము ప్రకటించి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే వర్ధన్నపేట శాసనసభ్యుడు వచ్చి అక్కడ రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కూట్ల రాయి తీయలేను, ఏట్ల రాయి తీస్తున్నాడు. ఆయన నియోజకవర్గంలో సాగునీరు ఇయ్యలేడు, అక్కడ సమస్యలను పరిష్కారం చేయలేడు, అక్కడ రైతు బంధు ఇయ్యరు, రుణమాఫీ చేయరు. కానీ ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే కేసీఆర్ గారి సభ పెడితే లక్షలాది మంది వస్తారు, అక్కడ మొత్తం బట్టలు ఇప్పి మమ్మల్ని బరివాత నిలబెడతారు, ప్రజలు ఉద్యమం వైపు పయనిస్తారు. కాబట్టి ఎక్కడ మా పుట్టగతులు ఉండకుండా పోతాయో అనేటువంటి ఒక భయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారితో సహా ఎల్కతుర్తి చౌరస్తాకు వచ్చి అడ్డం పండుకున్న లక్షలాది మంది ఈ యొక్క సభకు వస్తారు. తప్పకుండా పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. ఆగమైనటువంటి ఆటో వాలాలకు అభయహస్తం అందించే విధంగా, రందిపడుతున్నటువంటి రైతులతోనే రణబేరి మోగించే విధంగా, ఛిద్రమైనటువంటి చేనేతలకు ఒక చిరు ఆశను కలిగించే విధంగా, కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్కు ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చే విధంగా, విశ్వాసం కోల్పోయినటువంటి వ్యాపారస్తులకు ఒక విశ్వాసాన్ని కల్పించే విధంగా, బిక్కుబిక్కుమంటూ బతుకులేలదీస్తున్నటువంటి బడుగులకు భరోసానిచ్చే విధంగా, యావత్ తెలంగాణకు ఒక దిశానిచ్చే విధంగా, ఒక స్ఫూర్తిని రగిలించే విధంగా మా యొక్క సభ ఉండబోతున్నది. తప్పకుండా ఇది చరిత్రను తిరగరాసేటువంటి ఒక సభ అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు అన్ని సదుపాయాలు బేరీజు వేసుకుంటాం, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, రోడ్స్ కానీ ఇంకా వాటర్ ఫెసిలిటీ ఇంకా అనేకం బేరీజు వేసుకున్నాక మేము నిర్ణయం తీసుకుంటాం కదా. మొదట ఒక 2-3 ప్రాంతాలు అనుకున్నాము, కానీ ఇది 3 డిఫరెంట్ నేషనల్ హైవేస్ యొక్క ట్రై జంక్షన్లో ఉంది. రైతులు పెద్ద ఎత్తున మాకు భూమి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము ఎల్కర్తిలో సభ పెడితే ఎట్లా ఉంటుంది అని మాట్లాడగానే 48 గంటల్లో 1200 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని మాకు రైతులు స్వహస్తాలతోని సంతకాలు చేసి మరి మాకు అప్పచెప్పింది. కాబట్టి ఆ ప్రాంతం అనువైనటువంటి ప్రాంతం అని మేము భావించినాము. హుస్నాబాద్ ఎంతో చైతన్యవంతమైనటువంటి గడ్డ అది. కాబట్టి అది కూడా ఓరుగల్లు ప్రాంతంలోనిదే. కాబట్టి ఇది పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది, మంచి సభలాగా ఉంటుంది. అటు కరీంనగర్, ఇటు వరంగల్, ఇటు సిద్దిపేట, ఈ 3 ప్రాంతాల ట్రై జంక్షన్లో ఉంది. కాబట్టి ఇది బాగుంటుంది, జనాలు రావడానికి పోవడానికి, పార్కింగ్ ఫెసిలిటీ వీటన్నిటి కూడా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.